సో, మ్యామ్ ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా? నార్మల్‌గా లిప్ ఫిల్లర్స్ ఇచ్చేటప్పుడు నంబింగ్ క్రీమ్ అని పెడతాము. మనం లిప్స్ దగ్గర అంతా నంబింగ్ క్రీమ్ రాసి కొంచెం సేపు వెయిట్ చేస్తాం. దాని తర్వాత ఆ ఏరియా అంతా అనెస్థెటైజ్ అవుతది. నంబింగ్ అయిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తాం. చిన్న ప్రిక్ సెన్సేషన్ ఉంటది మామూలుగా. దానికి కూడా నంబింగ్ ఇస్తాం కాబట్టి బావుంటది. తర్వాత ఫిల్లర్స్‌లో జైలోకేన్ అని లోకల్ అనెస్థెటిక్ కూడా ఉంటది. సో, దానివల్ల కూడా పెయిన్ చాలా తక్కువుంటది. పోస్ట్ ఆప్ పెయిన్ కూడా తక్కువుంటది. ఫ్యూచర్‌లో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? నార్మల్‌గా లిప్ ఫిల్లర్స్ అన్నది చాలా చిన్న ప్రొసీజర్ లాగా కనిపిస్తది. ప్రతి ఒక్కళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు. చిన్న చిన్న సెంటర్స్, కాస్మెటాలజిస్ట్‌లని పేరు పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫిల్లర్స్ అనటామికల్‌గా కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి బ్లడ్ వెసల్స్ అవి చూసుకొని సేఫ్‌గా ఇవ్వాలి. అలాంటి ల్యాండ్ మార్క్స్ ప్లాస్టిక్ సర్జన్ కానీ, డెర్మటాలజిస్టులు కానీ చదువుకొని ఉంటాం కాబట్టి మాకు ఫేస్ గురించి తెలుస్తది. సో, హ్మ్. వాళ్ళు దాన్ని చూసుకొని ఎక్కడ ఫిల్లర్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ప్లేన్ ప్రకారం ఇస్తాం.